ఏపీ ఆర్థిక పరిస్థితిపై అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి రాజకీయ యుద్ధం మొదలైంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఆర్థిక గణాంకాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్రం గాడిలో పడుతోందంటూ ప్రభుత్వం చెబుతుంటే ఏపీ ఇంకా కోలుకోలేదంటూ వైసీపీ ఎదురువాదన వినిపిస్తోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని తట్టుకుని రాష్ట్రాన్ని మళ్లీ సరైన దిశలో నడిపిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఏపీ అభివృద్ధి చెందడం లేదని జగన్ తెగ బాధపడిపోతున్నారు. ఇంతకీ ఎవరి మాటల్లో నిజముంది, ఎవరి లెక్కలు కరెక్ట్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మళ్లీ రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణాంకాలను విడుదల చేశారు. దేశ సగటు కంటే ఏపీ జీఎస్డీపీ వృద్ధి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా జగన్మోహన్ రెడ్డి కూడా తమ విశ్లేషణను విడుదల చేశారు. ఓవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని, జగన్ 5 ఏళ్ల విధ్వంసాన్ని తట్టుకుని సరిదిద్ది గాడిన పెడుతున్నామని చంద్రబాబు విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు అలా ఎలా జరుగుతుంది, ఏపీ ఎలా బాగుపడుతుంది, అలా జరగకూడదే అంటూ మీడియా ముందుకు తాము రాసిన లెక్కలేసుకుని వచ్చారని వైసీపీపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కళ్ల ముందు గణాంకాలు కనిపిస్తున్నా కూడా వైసీపీ వితండవాదం చేస్తోందని మండిపడుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ ఎక్కువగా ఉందని, ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయని సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పెట్టుబడులు, ఉపాధి, మూలధన వ్యయం ఇలా అన్ని సెక్టార్స్ లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ లెక్కలు విడుదలైన వెంటనే వైసీపీలో ఆందోళన మొదలైంది. ఏపీ బాగుపడటం ఏంటి అని ప్రశ్నిస్తూ వైసీపీ అధినేత జగన్ తాజాగా ఇంగ్లీష్లో ఒక విశ్లేషణాత్మక వ్యాసాన్ని విడుదల చేశారు. ఆర్థిక శాస్త్రవేత్తలు, ఫైనాన్షియల్ నిపుణులకు కూడా అర్థం కాని సంక్లిష్ట భాషలో రాసిన ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ఆదాయం పెరగడం లేదని, అభివృద్ధి లేదని పేర్కొన్నారు. పెరిగిన ఆదాయాలు లెక్కలు చెప్పకుండా కేవలం పర్సెంటేజీలతో జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. జగన్ ఈ మధ్య ప్రతి నెల ఆర్థిక పత్రాలు విడుదల చేస్తూ ఏపీ బాగుపడటం లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు జీడీపీ లెక్కలపైన ఇలాంటి అర్ధరహిత వ్యాసం వచ్చింది. వైసీపీ నేతలు మీడియా ముందు తమ లెక్కలు చూపిస్తూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రెండు 2014-2019 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు కొత్త రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని లోటు పెరగకుండా ఆదాయం పెంచేలా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. అన్ని రంగాలను సంస్కరించి ప్రజలపై భారం పడకుండా చూస్తూ వచ్చారు. కానీ అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వచ్చిన జగన్ వాటిని అమలు చేయడానికి ప్రజల్ని, ప్రజా ఆస్తుల్ని తాకట్టు పెట్టడం, అమ్మడం ప్రారంభించారు. అప్పుల వెల్లువ సృష్టించారు. ఆయన హయాంలో ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఈ విషయంపై ఎన్నోసార్లు ఆర్బీఐ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా. అప్పుల వాళ్లు వచ్చి పీకల మీద కూర్చున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని టీడీపీ నుంచి వచ్చే ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఏపీలో ఆర్థిక చలనం పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. అమరావతి, పోలవరం, రోడ్లు, మౌలిక వసతులపై భారీగా ఖర్చు చేస్తోంది. పెట్టుబడులు పెరుగుతున్నాయని, కొత్త కంపెనీలతో ఉద్యోగాలు వస్తున్నాయని, ప్రజల దగ్గర నగదు ప్రవాహం పెరిగిందన్నది అధికార వర్గాల వాదన. వైసీపీ 5 ఏళ్ల పాలనలో నిస్సారంగా మారిన ఏపీ ఇప్పుడు మళ్లీ దూసుకెళ్తోందని టీడీపీ చెబుతోంది. అయితే రెండు పార్టీలు స్వతంత్రంగా విడుదల చేస్తున్న గణాంకాలు, విశ్లేషణలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఏది నిజమో, ఏం జరుగుతోందో వివరంగా చెప్పేది గణాంకాలే.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అధికారికంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలిసిస్ లేదా ఆర్బీఐ నివేదికలు వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు. కానీ ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి రెండు ప్రధాన పార్టీల మధ్య వాదోపవాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ గణాంక యుద్ధంలో నిజమైన తీర్పు చెప్పాల్సింది మాత్రం ప్రజలే. మరి ఏపీ ఆర్థిక పరిస్థితిపై నిజమేంటన్నది రాజకీయ ఆరోపణల మధ్య మరుగున పడుతుందా, లేదా రానున్న రోజుల్లో గణాంకాలే సమాధానం చెబుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.